కాలకాలుడు అంటే యమధర్మరాజు గారిని నిర్జింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, సమస్త ప్రాణుల యొక్క ఉసురు తీయగలిగినటువంటి వాడు. వాళ్ళ యొక్క ఊపిరిలు పూర్తయిపోయాయన్న విషయం తెలియగానే నిర్దాక్షిణ్యంగా అవతల వారి యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించగలిగినటువంటి వాడు, చేత పాశము కలిగినటువంటి వాడు యమధర్మరాజు గారు. అందుకే ఆయన చేతి పాశానికి అంత శక్తి ఉంది. ఆయన చేతి పాశమునకు మనము వశులం ఎందుకు అవుతూ ఉంటామంటే ఆశాపాశముల చేత బద్ధులమై కర్మ చేస్తూ ఉంటాం కాబట్టి. లేకపోతే సాక్షి మాత్రంగా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానిగా మారవచ్చు. ఆశాపాశముల చేత కర్మలు చేసి ఆ కర్మల వలన మళ్ళీ పునర్జన్మ పొందడానికి హేతువైనటువంటి మృత్యువుని ఈ జన్మలో పొంది ఆత్మని అనుభవించినటువంటి అద్వైతానుభూతి యందు ఓలనాడగలిగినటువంటి శక్తిని చేరలేనటువంటి స్థితిలో ఉంటాం. కానీ ఇక్కడ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పాశం రాగస్వరూపమైనటువంటి పాశం కాదు. శివుడు యమధర్మరాజు గారిని నిర్జించినప్పుడు తన ఎడమ కాలితో తన్నాడు అని మనకి ప్రమాణం. అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. యమధర్మరాజు గారు మార్కండేయుని యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మార్కండేయుడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షవాం అని నేను పరమశివుని యొక్క పాదములను ఆశ్రయించి ఉండగా కింకరిష్యతి వయ్యమః, నన్ను యమధర్మరాజు ఏం చేస్తాడు అని ప్రశ్న వేసి అచంచల భక్తిని ప్రదర్శించాడు. అయినా మార్కండేయుని యొక్క ఊపిరిని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన ఎడమ పాదంతో తన్ని యమధర్మరాజుని సంహరించినటువంటి వాడు పరమశివుడు కనుక ఆయనకి కాలకాలుడు అని పేరు. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రతిపాదన ఏమిటంటే లలితా త్రిపుర సుందరి చేతిలో ఉండేటటువంటి రాగస్వరూపమైనటువంటి పాశము ఏది ఉందో దానికి బదులుగా అమ్మవారి చేతిలో ఒక పాశం ఉంది. ఏమిటా పాశం అంటే కాలకాల పని పాశము. అమ్మవారు చేతిలో ఒక పావుని పట్టుకుంటుంది. ఆ పాము ఊర్ధ్వముఖంగా ఉంటుంది, ఇలా నిలబడి ఉంటుంది. ఆ పాము నిలబడి అమ్మవారి చేతిలో యువతలకి తోకుంటుంది. అమ్మవారు ఎక్కడ పావుని పట్టుకుందో అది ఇలా నిలబడి కర్రలా నిలబడి పడగ విప్పి ఉంటుంది. అది అలా నిలబడేటప్పుడు పాము ఒక్కటే ఉండదు, ఆ పాము ఒక ఢమరుకాన్ని చుట్టుకుని ఉంటుంది. ఢమరుకాన్ని చుట్టుకుని నిలబడి ఉంటుంది. సాధారణంగా అలా ఎక్కడైనా మూర్తి ఉన్నట్లయితే అటువంటి మూర్తి సమస్తమైనటువంటి భయములను తొలగతోసేటటువంటి లక్షణంతో ఉంటుంది. మనకి దక్షిణ దేశంలో ఇంతటి అద్భుతమైనటువంటి మూర్తిగా అపారమైనటువంటి ఖ్యాతిని ఆర్జించినటువంటి దేవాలయం మారియమ్మన్ దేవాలయం అని చెప్పి ఒక దేవాలయం ఉంది. తంజావూరు స్వర్ణకామాక్షి దేవాలయానికి దగ్గరగా ఉంటుంది. పసిపిల్లల్ని కూడా తీసుకెడతారు ఆ దేవాలయానికి. ఎటువంటి వాళ్ళైనా సరే సమస్త గ్రహ పీడల నుంచి, రుగ్మతల నుంచి, భయాల నుంచి, ఏదైనా మనసులో శంకతో బాధపడుతుంటే అటువంటి సమస్తమైన విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎక్కడెక్కడి నుంచో మారియమ్మన్ దేవాలయం దర్శనానికి వస్తారు. ఆ దేవాలయం ఎప్పుడు జనంతో నిండిపోయి ఉంటుంది. సాధారణంగా మనకి తంత్రశాస్త్రంలో రెండు మూర్తుల గురించి ప్రస్తావన చేస్తారు. ఏ దేవాలయంలోకి ప్రవేశించినంత మాత్రం చేత ఇక గ్రహపీడ కలగదో, ఏ దేవాలయంలో ప్రవేశించినంత మాత్రం చేత ఉగ్రభూతములు చెనకవో, ఏ దేవాలయంలో ప్రవేశించి తిరిగేటటువంటి వాడికి సర్వకాలములయందు మనశ్శాంతికి ప్రతిబంధకములైనటువంటి విషయములు తమంత తాము తొలగుతాయో, అటువంటి శక్తివంతమైన దేవాలయములుగా చెప్పబడేటటువంటివి ఒకటి మారియమ్మన్ దేవాలయం తంజావూరు దగ్గర ఉన్నది, 2 అయ్యప్ప స్వామి దేవాలయం.
అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ప్రవేశించి తిరిగేటటువంటి వాళ్ళని ఉగ్రభూతములు బాధించవు అని ఒక ప్రమాణం ఉంది. అందుకే ఆయన కూడా భూతనాథుడై ఉంటాడు. భూతగణములన్నిటికీ కూడా అయ్యప్ప స్వామి కూడా ఆధిపత్యం వహించి ఉంటారు. తంత్రంలో అది ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. అటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఆవిడ అపమృత్యువుని కూడా దూరంగా తోసేస్తుంది. యమధర్మరాజుని కూడా శాసనం చేస్తుంది. చేత సర్పాన్ని పాశంగా పట్టుకుని నిలబడింది అంటే అటువంటి తల్లిని దర్శనం చేసినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏ కారణం చేతనైనా అపమృత్యువు తరువుకొస్తున్నా సరే అది దూరమై రక్షింపబడతారు అని. అటువంటి దేవాలయం నాకు తెలిసినంత వరకు మనకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో పెద్దాపురంలో మరిడమ్మ వారి దేవాలయం. ఆ దేవాలయంలో కూడా అమ్మవారు చేతిలో ఉన్నటువంటి ఢమరుకానికి సర్పాన్ని చుట్టి సర్పాన్ని పట్టుకుని ఉంటుంది. అది యమధర్మరాజు గారు పాశం పట్టుకు బయలుదేరితే అమ్మవారు చేతిలో ఫణిపాశం అంటే పడగ విప్పినటువంటి పాము పాశాన్ని పట్టుకుని అమ్మవారు కనపడితే ఎవరికి? యమధర్మరాజు గారికి. ఆయనకి ఆవిడ కనపడితే ఆయన తన పాశాన్ని వెనక్కి తీసేస్తాడు అని. అంటే యమపాశము మీద పడకుండా చెయ్యగలిగినటువంటి కాలకాలుని యొక్క పరమశివ స్వరూపమునకు స్త్రీ లక్షణాన్ని కల్పిస్తే అది అమ్మవారుగా నిలబడితే ఆయనే అమ్మవారుగా ఉంటుంది. అందుకని కాలకాల ఫణిపాశ అంటే నిన్న కిరీట దర్శనం చేయించారు కదా శంకరాచార్యుల వారు. అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేసి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఢమరుకానికి చుట్టుకున్నటువంటి పడగ విప్పిన నిలబడిన పావుని ఎవరు దర్శనం చేస్తారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఆఖరికి అపమృత్యు దోషం పడుతున్న యమపాశం కూడా పక్కకి తప్పుకుంటుంది. యముడు కూడా ఉపసంహారం చేయవలసింది. ఏమండి, కాలకాలుడు అంటే యమధర్మరాజు గారిని పరమశివుడు తన ఎడమకాలితో తన్నాడు అని లోకంలో మార్కండేయుని యొక్క కథ యందు ఒక ప్రమాణం ఉంది. అమ్మవారు యమధర్మరాజు గారిని నిగ్రహించింది అని ఎక్కడైనా ప్రమాణం ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పగా విన్నారా మీరు? యమధర్మరాజుని అమ్మవారు నిగ్రహించిందని. పరమశివ స్వరూపంతో యమధర్మరాజుని నిగ్రహించింది అమ్మవారి అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆయన ఎడమకాలితో తన్నడం. అయ్యవారి ఎడమ వైపు ఎవరుంటారు? వామాంక స్థిత జానకి పరిలసత్తని కదా భద్రాచలం రామచంద్రమూర్తి గురించి. అయ్యవారికి ఎడమ వైపు నుండేది అమ్మవారు. ఎడమ కాలుతో తన్నాడంటే అటువైపు ఎవరున్నారు? అమ్మవారు ఉన్నారు. అమ్మవారు కాదా అని గ్రహించింది. మరి అయ్యవారని ఎలా అన్నారు అంటే అమ్మవారికి అయ్యవారికి భేదం ఉండదు కాబట్టి, కాళ్ళు రెండు కానీ మనసు ఒకటే కాబట్టి ఖ్యాతి అమ్మవారికి కూడా దక్కిందా లేదా? అందుకని అది అమ్మవారి పాదమే తన్నింది. అందుకని ఆమె యమధర్మరాజు గారిని నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినది కాకపోవడం ఏమిటి? అంతేకాదు ఆమె మహేశ్వర స్వరూపంతో అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. అంటే మృత్యువు చేత గ్రసింపబడవలసినటువంటి అవసరం నుంచి పైకెత్తేస్తుంది. మృత్యువు చేత గ్రసింపబడేవాడు భయపడతాడు. అమ్మో చచ్చిపోతానని భయం వేస్తుంది. జ్ఞానికి ఆ భయం ఉండదు. ఎందుకుండదు అంటే జ్ఞాని సత్యమునందు ఊంచుకుంటాడు. చచ్చిపోయేది శరీరం, ఆత్మకి చావు లేదు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. అందుకని శరీరం పడిపోతే ఏమిటవుతుంది? ఏమవదు. నేనేం ఎక్కడికి వెళ్ళిపోను, నేనేం చచ్చిపోను. నాకు చావు లేదు, నేను ఆత్మని. నేను ఎప్పుడూ అంతటా వ్యాపించే ఉంటాను. అదే భగవాన్ రమణులు అనేవారు, మీకు సర్కోమా వచ్చింది, జ్వరం వస్తోంది, మీకేమైనా అవుతుందని భయం అనేవారు. మీరు చనిపోతారని అన్నమాట అనలేరు కదా, మీకేమైనా అవుతుందని అనేవారు. ఆయన నడుస్తున్నవారు చటుక్కున ఆగి నాకేమవుతుంది, నేను ఆత్మని, నేను ఎప్పుడూ ఉంటాను, నాకు దేశకాల పరిచ్ఛిన్నుడను కాను, దేశము చేత కాలము చేత నాకు పరిమితులు లేవు, నేను సర్వకాల సర్వావస్థల యందు ఉండేటటువంటి ఆత్మని, నేను ఈ శరీరం కాదే అనేవారు ఆయన. మనం అసత్యమునందు ఉంచుకుంటాం, ఇది నేను అనుకుంటాం. అందుకే ఇది పడిపోతుందేమో అని భయం. జ్ఞానికి ఇది నేను కాదని తెలుసు కాబట్టి ఇది పడిపోతే నేను అలాగే ఉంటాను, నేను చూస్తూ ఉంటాను ఈ శరీరాన్ని పడిపోవడాన్ని. దీనికి నెప్పిడితే ఎలా చూస్తానో, ఆకలి ఇస్తే ఎలా చూస్తానో, దాహం ఇస్తే ఎలా చూస్తానో, నిద్ర వస్తుంటే దీనికి నిద్ర వస్తోందని ఎలా తెలుసుకుంటానో, ఇది పడిపోతోందని కూడా అలా తెలుసుకుని ఇది పడిపోవడాన్ని సాక్షిగా చూస్తాను.
నేను ఆత్మ, ఇది నా చేత ధరింపబడింది. నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పేస్తుంటే విప్పేస్తున్న లాల్చీని, కుక్కానికి పెడుతున్న లాల్చీని ఎలా చూస్తానో అలా ఆత్మ ధరించిన ఈ శరీరం పడిపోతున్నప్పుడు తాను ఆత్మగా జ్ఞాని చూస్తాడు. అందుకని ఇక జ్ఞానికి యమపాశ భయం లేదు. ఇది శరీరం పడుతోంది, ఇది చిట్ట చివరిసారి, ఇక పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే తాను ఆత్మగా నిలబడిపోయాడు కాబట్టి ఇక పునర్జన్మ లేదు. చిట్ట చివరిసారి చూస్తాడు. కాబట్టి యమపాశ భయం పోయేటటువంటి జ్ఞానమును అనుగ్రహించి పైకెత్తి పునరావృత్తిని తొలగించగలిగినటువంటి అద్వైతానుభూతిని ఇవ్వగలిగినటువంటి తల్లి పరమశివుల్లో కలిపేస్తుంది. పశుపాశములను తీసేసి అది చిట్ట చివరి ఊపిరిలోనైనా కావచ్చు. ఆవిడ అనుగ్రహం కలిగిందా ఇక వాడు మళ్ళీ తిరిగి రాడు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మవారి పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఆయన దాని ఫలితములను నిర్ధారణ చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా యది విధిహరిస పద్మో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. దీర్ఘాయుష్మంతుడై మనవల్ని మునిమనవల్ని చూస్తూ ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా జీవితాన్ని గడిపి అలా గడుపుతూ ఆఖరణ శరీరం మీద వ్యామోహంతో శరీరం వదిలిపెట్టడం కాదు, చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః ఇక్కడే జ్ఞానాన్ని పొంది పశుపాశములను తెగకోసేస్తుంది అమ్మవారు. అంటే ఇక పాశములు లేవు, ఇక వాడు పశువు కాదు. పశువు కానప్పుడు పశుపతి యందు ఐక్యమైపోతాడు, ఆయనే పశుపతిగా మారిపోతాడు. కదిలి 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 నది సముద్రమునందు కలిసిపోతే ఇక నదికి సముద్రమునకు అభేదమైపోయి అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితరుహం సింధు సరిద్వల్లభం అన్నట్టు నది సముద్రంలో కలిసిపోయి రెండు కాక ఒకటైపోయినట్టుగా పశుపాశములు తెగిపోయినటువంటి జీవుడు పశుపతి యందు ఐక్యమై జీవునకు బ్రహ్మమునకు అభేదమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది ఇక్కడ శరీరముతో ఉన్నంత కాలము జీవన్ముక్తుడై శరీరము పడిపోయిన తరువాత విదేహ మోక్షాన్ని పొందుతాడు. అదిగో ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ధర్మబద్ధమైనటువంటి నడవడి అనబడేటటువంటి కదలికల చేత ఇక మళ్ళీ కదలవలసిన అవసరం లేని సమాధి స్థితిని సాక్షి మాత్ర స్థితిలో అద్వైతానుభూతి యందు ఓలలాడగలిగినటువంటి ప్రజ్ఞయందు నిలబెట్టగలిగినటువంటి తల్లి కనుక ఆమె కాలకాల ఫణిపాశ అని శంకర భగవత్పాదులు ఒక్కసారి నువ్వు ఆ పాశమును చూడు. అది రాగస్వరూప పాశాఢ్యాగా కాదు, ఢమరుకాన్ని చుట్టుకున్నటువంటి పావుని చూడు. అందుకే ఈ నవరత్నమాలిక స్తోత్రాన్ని మీరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అలా చేతులలో ఆయుధాన్ని పట్టుకున్నటువంటి తల్లి యొక్క మూర్తి ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అటువంటి మూర్తి వంక చూసి నమస్కారం చేస్తే దాని వలన కలిగేటటువంటి రక్షణ అపారం. అది చూసి 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 ప్రతిరోజు ఒక్కసారి భావనా పటిమతో ఆమె యొక్క చేతిలోని పాము యొక్క వైభవాన్ని స్మరించి నమస్కరించగలిగారనుకోండి, అది మరింత రక్షణ హేతువు. సరే బాగుందండి, మరి నవరత్నమాలికగా ఇందులో రత్నం ఏది? ఇప్పటి వరకు అంటే రత్నాలు ఉన్నాయన్నారు మీరు, ఇప్పుడు రత్నం పాము పడగల మీద రత్నాలుంటాయి అని శాస్త్రం. అందుకే వెస దామోదరు పాదఘాతనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపబాపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మడుల్ చెదరగా నాస్యంబులన్ శూణితం బెసగం దంష్ట్రలు నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలి కల్వెల్వడన్ అంటారు కాళీయమర్దనంలో. ఆ కాళీయుడి యొక్క పడగల మీద చిన్ని కృష్ణుడు తాండవం చేస్తుంటే ఆయన పడగలు బద్దలై ఆ పడగలలోంచి బయటికి వచ్చినటువంటి మణులు చెల్లాచెదరయ్యాయి అని భాగవతంలో వర్ణించారు. కాబట్టి పాము యొక్క పడగల మీద మణులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి మణులు ప్రకాశించేటటువంటివి పడగలు. ఇప్పుడు అమ్మవారి చేతిలో పాశం ఉన్నది అంటే మళ్ళీ నవరత్నాలలో రత్నాలు ఉన్నాయా లేదా? అందుకని మణితో కూడుకున్న దాన్ని ఆభరణంగా తీసుకొచ్చి రక్షణ కల్పించారు. జ్ఞాన మార్గం యొక్క చిట్ట చివరి స్థితిని చూపించారు. ఏమి శంకర భగవత్పాదుల యొక్క రచనా వైభవం!
ఏమి అద్భుతమైనటువంటి ఆలంబనాన్ని మనకు అందిస్తారు ఆయన. కాబట్టి కాలకాల ఫణిపాశ బాణ ధనురంకుశామరుణమే కలాం. ఇక ఆ తర్వాత బాణ, అమ్మవారు పట్టుకునేటటువంటి బాణములు అనేక విధాలుగా ఉంటాయి. అన్ని వేళలా ఆవిడ ఒకే రకమైనటువంటి బాణములు పట్టుకుంటుంది అనేటటువంటి సిద్ధాంతం లేదు. ఆమె శక్తి స్వరూపిణిగా అవతార స్వీకారం చేస్తుంది. శ్రీ మహావిష్ణువు ఎలా అవతార స్వీకారం చేస్తారో అమ్మవారు కూడా అలాగే అవతార స్వీకారం చేస్తుంది. ఆయన ఎలా స్థితికారకుడై రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెడతాడో అలాగే అమ్మవారు కూడా స్థితికారిణి అయి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఆర్తులై పిలిచినటువంటి వారి యొక్క రక్షణార్థం పరమకారుణ్యంతో వెంటనే ఆమె అనుగ్రహించి దర్శనమిచ్చి కాపాడుతుంటుంది. అలా కాపాడేటటువంటి లక్షణమున్న తల్లి కనుకనే ఆమె అనేక అవతారాలలో అనేక రకములైనటువంటి బాణములను ప్రయోగించి అనేక మందిని సంహరించి. అందున విశేషం ఏమిటంటే ఆవిడ ఒక్కొక్కసారి ఏ బాణాలని ప్రయోగించకుండా కేవలం అటువంటి రూపాన్ని పొంది సంహరించి. మీరు విష్ణు తత్వాన్ని పరిశీలనం చేస్తే విష్ణువు ఒక్కొక్కసారి ఏ విధమైనటువంటి ధనుర్బాణములను ధరించరు. ఆయుధాన్ని ధరించకుండా ఆయన రాక్షస సంహారానికి అనుకూలమైన శరీరాన్ని ధరిస్తారు. మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించవలసి వచ్చింది. హిరణ్యకశిపుణ్ణి సంహరించేటప్పుడు ఆయన ఏ ధనస్సు పట్టుకున్నారు, ఏ బాణాలు వేశారు? రామచంద్రమూర్తిగా అయితే అద్భుతమైన కోదండాన్ని పట్టుకుని అద్భుతమైన బాణాలని ప్రయోగించారు. కానీ అదే నృసింహావతారంలో ఏ ఆయుధం పట్టుకోలేదు. ఆయన చేతి గోళ్లే ఆయనకు ఆయుధం. అదే తత్వం మీకు అమ్మవారిలో కనపడుతుంది. అమ్మవారు ఒక్కొక్కసారి రాక్షస సంహారమునకు అనువైనటువంటి శరీరాన్ని పొందుతుంది. అరుణాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు శ్రీశైలంలో. అరుణాసుర సంహారం చేయవలసి వచ్చింది. తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు. అందుకని ఆమె భ్రమరాంబిక అయింది. భ్రమరాంబిక అయి ఆమె భ్రమర స్వరూపాన్ని పొంది వెనక తన యొక్క ఆ గణాలన్నింటినీ కూడా తుమ్మెదల యొక్క దండుగా మార్చి ఆమె బయలుదేరి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది. అందుకే ఇప్పటికీ శ్రీశైల పర్వతం మీద అమ్మవారి యొక్క గణములు తుమ్మెదల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి అని. శ్రీశైలంలో అమ్మవారి మూర్తి వెనక ఎప్పుడు ఎన్నో తుమ్మెదలు తిరుగుతూ ఉండేవి. ఆ తుమ్మెదలు వెళ్ళిపోవడానికి కారణాన్ని నేను సభాముఖంగా ప్రస్తావన చెయ్యను. ఒకప్పుడు అవి దేవాలయంలోంచి నిష్క్రమించాయి. కానీ ఇప్పటికీ భ్రామరీనాదం వినపడుతుంది అంటారు. అవి తుమ్మెదలు బోలెడన్ని ఉండేవి. గోడ వెనక అమ్మవారి దేవాలయం వెనక ఒక చిన్న కన్నం ఉంటుంది, అంగుళం అంత కన్నం ఉంటుంది. ఆ కన్నం దగ్గర చెవి మోపి వింటే ఝంకారం వినపడుతుంది. తుమ్మెదలు చేసేటటువంటి ఝంకారం వినపడుతుంది. ఇప్పటికీ అమ్మవారి గణములు శ్రీశైలంలో తుమ్మెదల రూపంలో తిరుగుతుంటాయి. అందుకే పరమ పవిత్రమైన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అపవిత్రమైన పనులు చేసిన, అశౌచంతో కూడిన శరీరంతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన లెక్క పెట్టడానికి వీలు లేనన్ని తుమ్మెదల యొక్క గుంపులు వచ్చి శిక్ష వేస్తుంటాయి. మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే మనందరం శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాం, మల్లెల ధార అని. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెడుతున్నప్పుడు ఏదైనా చప్పుడు చేసినా సరే వచ్చేస్తాయి. మనం వెడుతున్నప్పుడు భజన చేస్తూ డప్పు వాయించాం, అవి రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను చెప్పాడు, ఇక్కడ డప్పు కొట్టి భజన కూడా చేయకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళాలని. మనం నిశ్శబ్దంగా వెడుతుంటే వెళ్ళిపోయి, వెడుతున్నప్పుడు వచ్చి వాసన చూస్తాయి. ఇతని ఎందు ఏ అశౌచం లేదంటే వెళ్ళిపోతాయి. అశౌచం ఉంది, వెళ్ళకూడని రీతిలో వెడుతున్నాడని వాటికి అనుమానం వస్తే కుట్టేస్తాయి. అవి ఎన్నోసార్లు పత్రికల్లో కూడా వచ్చింది. ఇప్పటికీ అమ్మవారి గణములు తిరుగుతూ ఉంటాయి అని ప్రఖ్యాతి. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు శంకర భగవత్పాదులు యోగతారావళిలో. పరమాద్భుతమైనటువంటి విషయములకు ఓషధులకు నిలయమీది అంటే శ్రీశైల పర్వతం. స్వామి విష్ణు భగవానుడిగా ఉంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అది ఆయన ప్రతిజ్ఞ. అదే అమ్మవారిగా వస్తే
దేవి భాగవతంలో యదా యథా హి సాధూనాం ఆ, దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అది తల్లి ప్రతిజ్ఞ. ఇద్దరిది పదములు మారుతాయి, ఒక్కటే ప్రతిజ్ఞ. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వాళ్ళు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటారో అప్పుడు, ఎప్పుడు భక్తి కలిగినటువంటి వారిని చెనకడానికి భక్తి లేని వారు ఇబ్బంది పెడతారో అప్పుడు నేను ఒక రూపాన్ని ధరించి వచ్చి నా యొక్క భక్తులను ఆదుకుంటాను అంటుంది తల్లి. అందుకే ఆమె అనేక రూపాల్ని పొందింది, అనేక అవతారములు ఎత్తింది. ఆ అవతారములలో అనేక రకములైనటువంటి బాణములను ఉపయోగించింది ఆవిడ. అందులో మణులు కలిగినటువంటి బాణములు, మణులు పొదగబడినటువంటి బాణములు కూడా ఉంటాయి. కానీ సాధారణంగా మనం అన్వయం ఏమని చేస్తామంటే, ఆవిడ చేతిలో బాణములు అన్నప్పుడు ఆమె యుద్ధం చేస్తున్నటువంటి స్వరూపం, ఆవిడ ధనుర్బాణములు పట్టుకుని శత్రువు మీద ఆమె ఆ వీరవిహారం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని ధ్యానమునందు మనసులో భావన చెయ్యం. మనం దేన్ని భావన చేస్తాము అంటే, ఎప్పుడూ కూడా పంచతన్మాత్రశాయక, ఆమె 5 పువ్వులను బాణంగా పట్టుకున్నటువంటి సన్నివేశాన్నే మనం భావన చేస్తాం. బాణము అనేటప్పటికీ పక్కనే గుర్తొచ్చేది ఏది అంటే ధనస్సు. ధనస్సు బాణము ఈ 2 కవల పిల్లల లాంటివి. ఇవి ఒకదాన్ని విడిచి ఒకదాన్ని చెప్పం. ధనుర్బాణములు 2 చేతిలో ఉంటాయి. ధనస్సు చేతిలో పట్టుకుని బాణాలు లేకపోవడం, బాణాలు వెనకాత ఏదో అక్షయ బాణ తూణీరాలు కట్టుకుని చేతిలో ధనస్సు లేకపోవడం ఉండవు. ఈ 2 ఉంటాయి. అయితే సాధారణంగా శత్రు సంహారం చేసేటటువంటి వాళ్ళు చాలా బలమైనటువంటి ధనస్సు పట్టుకుంటారు. అందున దేవతా స్వరూపాలు పట్టుకునేటటువంటి ధనస్సులు సామాన్యమైనవై ఉండవు. ఏదో శ్రీ మహావిష్ణువు పట్టుకుంటే శార్ంగం అంటారు, అలాగే అర్జునుడు పట్టుకున్నవి గాంధీవం అంటారు, అలాగే పరమశివుడు పట్టుకుంటే పినాకం అంటారు. ఒక్కొక్కరు పట్టుకునేటటువంటి ధనస్సుకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంటుంది. అమ్మవారు పట్టుకునేటటువంటి ధనస్సు చెరుకుతో చేయబడి ఉంటుంది. చెరుకుతో చేయబడినటువంటి ధనస్సు పట్టుకుంటుంది. అందుకే ఆ చెరుకు యొక్క స్పర్శ అమ్మవారి యొక్క తేజస్సుని అనుగ్రహిస్తుంది అని. మనం సువాసిని పూజ చేస్తూ ఉంటాం. సువాసిని పూజ చేసినప్పుడు అమ్మవారిగా భావన చేసి కాదు నిజానికి పూజ. ఆవిడ్ని అమ్మవారు అన్న భావనతో చేస్తారు అని అనుకోకూడదు. సువాసిని పూజలో ఎందుకు పూజ చేస్తారు అంటే, అమ్మవారి గుణములు అనేకము ఆమె యందు ప్రవేశించి ఉండి ఆమె యందు నిరూపణమయ్యాయి. ఈమె అమ్మవారి చేత అనుగ్రహింపబడింది. సువాసిని, సువాసిన్యర్చన ప్రీత. ఆమె గుణములు ఈమె యందు నిలబడి ఆమె అనుగ్రహాన్ని పొందిన తల్లి. అందుకని ఈమె పూజ ఆమె అనుగ్రహమునకు హేతు. మనం చూడండి, లౌకికంగా ఏం చేస్తాం? ఒక ఆయన అధికారికి బాగా అంతేవాసి. అధికారికి ఆయన అంటే చాలా ప్రీతి. ఎందుకు ప్రీతి అంటే, ఆయన తలలో నాల్క, చాలా వినయం కలిగిన వాడు, చాలా పనొచ్చినవాడు. అంతేగాని ఇతర కారణాలు మరో రకంగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఆయన చాలా కష్టపడి పనిచేస్తాడు, వినయం కలిగిన వాడు, ఎప్పుడూ ఎవరి గురించి ఏమీ చాడీలు చెప్పడు, ఇంకొకరు పని చేయకపోయినా తను చేసేస్తాడు. అటువంటి వాడి మీద అధికారికి సహజంగా ప్రేమ ఉంటుంది కదా. ఆయన ఒక మాట చెప్తే వింటారు కదా. అధికారికి ఏనా మాట వస్తుందేమో, రేపు ఈ పని జరగకపోతే మా అధికారిని ఆ పై అధికారి ఏమైనా అంటారేమో అని ఇతను పని చేసేస్తాడు. ఇప్పుడు అధికారి యొక్క ప్రీతి ఇతని యందు ఉన్నది. ఇప్పుడు మనం అధికారితో పనుందనుకోండి, ఆయన దగ్గరికి వెడతామా? ఆయన ప్రీతి ఎవరి ఎందుందో వారి దగ్గరికి వెళ్ళాయా మీరు ఒక్క మాట చెప్పండి అని అడుగుతుంటామా? ఆయన్ని అడుగుతుంటాం. అమ్మవారు సువాసినులకు సువాసిని. ఆమె సువాసిని లక్షణములు కొన్ని వీళ్లలోకి వచ్చేసాయి. అందుకని ఆ సువాసినిత్వాన్ని నీలో చూస్తున్నాం మేము అని. ఏ సువాసిని లక్షణములు నీ యందు ప్రకాశించాయి చెప్తాం, చెప్పి పూజ చేస్తాం. అందుకే 108 నామాలు కానీ 1000 నామాలు కానీ వాడరు. దానికి ప్రత్యేకం కల్పం ఉంది. అందులో కొన్ని నామాలు చెప్తారు. నువ్వు గురుభక్తి కలిగినటువంటి దానివి. గురుభక్తి అంటే భర్తకి గురువు ఉంటాడు, తనకి గురువు భర్తయే. కానీ భర్తకి గురువు తనకి పరమ గురువు. ఉపదేశం చేశారనుకోండి, తిన్నగా భార్యకి చేయరు ఉపదేశం, భర్త గారికి చేస్తారు. భర్త గారు కొంతకాలం అనుష్ఠానం చేసి జపం చేసి ఆ మంత్రాన్ని తన భార్యకు ఉపదేశం చేస్తాడు. అంటే ఇప్పుడు ఆమె గురుభక్తి కలిగినది. ఎవరి గురువు?
అంటే ఆమెకి తన భర్త యందు మొట్టమొదట భక్తి. ఆయన గురువు. యోమే భర్త సమే గురువు తం నిత్యమనురక్తాస్మి యథారూపం సుమర్చల అంటుంది సీతమ్మ. ఆయన గురువు. ఆయన ఆయన గురువు అయితే భర్త గారి గురువు తనకి పరమ గురువు. గురువు గారి గురువు కనుక పరమ గురువు కాబట్టి ఆ గురువు పట్ల మరింత గౌరవంతో ఉంటుంది, ఇంకా ఇంకా గౌరవంతో ఉంటుంది. అందుకని నువ్వు గురుభక్తి కలిగిన దానివి. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. కాబట్టి నువ్వు గురుభక్తి కలిగిన దానవు. నీకు శాస్త్రముల పట్ల అనురక్తి ఉంది. నువ్వు ఇంటికొచ్చిన వారికి అన్నం పెట్టడంలో అపారమైన ప్రీతి కలిగిన దానివి. చాలా వినయం కలిగినటువంటి దానివి. నువ్వు సంతానమును పొందినటువంటి దానివి. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఇవన్నీ అమ్మవారి లక్షణాలు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ లక్షణములు నీకొచ్చాయి అని ఈ లక్షణములు చెప్పి సువాసినికి పూజ చేస్తాం. ఈ లక్షణములన్నీ సువాసినికి వచ్చాయి అని చెప్పి పూజ చేసినప్పుడు ఆ సువాసిని ఎవరిప్పుడు? ఆమె అమ్మవారి యొక్క ప్రతినిధి. బింబ ప్రతిబింబ న్యాయంగా ఆమె యొక్క అనుగ్రహం అంతా ఆమె యందు రాశీభూతమైంది. అందుకని చేతికి చెరుకు కర్ర ఇచ్చి కూర్చోబెట్టి పూజ చేస్తాం. ఇది దానికి సంకేతం. మీరు ఇటువంటి స్థితిని పొందినవారు స్మా, అందుకని మీకు ఇంత గౌరవం ఇస్తున్నాం సభలో అని చెప్పడానికి ఓ చెరుకు కర్ర ఇచ్చి పూజకి కూర్చోబెడుతూ ఉంటారు. ఇచ్చుదండం అంత శక్తివంతమైనది. అమ్మవారు చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏమిటి చెరుకు విల్లు ప్రత్యేకత అంటే, చెరుకు విల్లుగా ప్రత్యేకత కాదు, అది చేయి మారితే ప్రత్యేకత. ఎందుకని? ఈ చెరుకు విల్లు కానీ 5 పుష్పబాణములు కానీ యథార్థమునకు అమ్మవారివి కావు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.